మాకు అర్థం కానిది ఏంటంటే అతనిలో మార్పు కోసం ఎదురు చూసిన నువ్వు అతను మారాక గుర్తించలేకపోతున్నావు. అదే మాకు బాధగా ఉంది సుభద్ర. అతనికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు. ఆ ఒక్క అవకాశం కోసమే అతను ఇంతగా నటిస్తున్నాడని మీకెందుకు అర్థం కావడం లేదక్కా? నా సుభద్రని బదిలేలేవా? చనిపోయిన మీ అన్నయ్య తిరిగొస్తాడని చెప్పు, వదిలేస్తాను. మర్చిపోదాం, మంచిగా బతికేద్దాం. రాజేష్ తిరిగొస్తాడా మరి? దాని చావే ఆ హరికృష్ణ పతనానికి నాంది. జరగనివ్వను. నువ్వనుకున్నదేది జరగనివ్వను. నేను సుభద్ర భర్తని. అనుక్షణం తన్ని కాపాడుకుంటాను. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మమ్మీ. నా భార్య కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వు నిజంగా తన్ని చంపే ప్రయత్నం చేస్తే ముందు నా మరణ వార్త వినిపిస్తుంది. ఒక కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకో కొడుకుని బలి చేసిన గొప్ప తల్లిగా చరిత్రలో నిలిచిపోతావు. చెప్పు హరిత. మనం ఏదైతే జరగకూడదనుకుంటున్నామో అదే జరిగింది మమ్మీ. ఏమైంది? శిరీషకి నేను చేసిన పనుల మీద అనుమానం మొదలైంది. అంటే తన పిఏ కోమాలోకి వెళ్ళడానికి, శిరీష లోయలో పడిపోవడానికి కారణం నేనేనని తనకు అనుమానం వచ్చింది. అందుకే ఎస్ఐతో కలిసి నా ఫింగర్ ప్రింట్స్ని చెక్ చేయించింది. నేను ముందు చూపుతో ఆలోచించడం వల్ల ప్రస్తుతానికి తప్పించుకున్నాను. అయితే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి హరిత. ఆ శిరీష అంత దూరం వెళ్ళిందంటే నీకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏంటి మమ్మీ అంత డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఇంకా ఏం కావాలి హరిత? నీ పగే నా పగ అని కబుర్లు చెప్పిన దేవ్ ఇప్పుడు ఆ సుభద్ర జపం చేస్తున్నాడు. నా దగ్గరకొచ్చి సుభద్రని వదిలేయని బతిమలాడాడు. అలా ఎలా వదిలేస్తాం మమ్మీ? అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలంటే ఈ ఇంట్లో అశాంతి నాట్యం చేయాలి. అందుకే సుభద్ర ప్రాణం పోవాలి. అది నువ్వు నా అసలైన కొడుకువి హరిత. ఒక కొడుకు పోయాడు, ఇంకొకడు ఆ సుభద్ర మాయలో పడిపోయాడు. వాడు ఉన్నా లేనట్టే. కాని నా పగని నీ పగగా మార్చుకున్నావు. నువ్వు నా నిజమైన కొడుకువి హరిత. ఆడపిల్లవైనా నిన్ను కొడుకులానే చూడాలి. మమ్మీ, దేవ్ గురించి ఎక్కువగా ఆలోచించకు. ముందు ఏం జరగాలో అది చూద్దాం. తర్వాత దేవుని మన వైపు ఎలా తిప్పుకోవాలో అప్పుడు ఆలోచిద్దాం. అలాగేనమ్మా. ఆ శిరీష విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. వీలైనంత తొందరగా తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. నువ్వు ఏం కావాలనుకుంటే అది చెయ్యి. సుభద్రని ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. అలాగే మమ్మీ, బాయ్.
హరిత 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 ఎందుకు వచ్చావు ఇక్కడికి? పో బయటికి. బావగారు, నేను హరితతో ఒకసారి మాట్లాడాలి. ఎవడ్రా నీకు బావా? నా చెల్లి తాళి తెంచి మొహాన్ని కొట్టినా నీకింకా సిగ్గురాలేదా? ఇలాంటి వాళ్ళకి సిగ్గెక్కడుంటుంది హరి? తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు. మీరెన్నన్నా పడతానండి, కానీ దానికంటే ముందు హరితతో మాట్లాడాలి. ఏంటి దేవ్, ఏంటి గొడవ? నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో ఎంట్రీ లేదని నీకు తెలీదా? ఏం మాట్లాడతావు నాతో? చాలే ఆపు. మమ్మీ మాటలు విని ఈ ఇంటికి నిప్పు పెట్టడానికి వచ్చిన దానివి నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా? నాకన్నా ఎక్కువ నీకే ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పద, మన ఇంటికి వెళ్దాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనిల్లంటావేంటి? ఏది మనిల్లు? అది నీ ఇల్లు, ఇది నా ఇల్లు. నన్ను ఆ ఇంటికి రమ్మడానికి నువ్వెవరు? నువ్వెంత తెలివిగా మాట్లాడినా ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను తీసుకెళ్లే తీరుతాను. నేను రానని చెప్తున్నాను కదా. బావగారు, నేను చేసిన తప్పులకి నన్ను ఇంకొకసారి కొట్టండి, అవసరం అనుకుంటే చంపేయండి. కానీ ఈ హరితను మాత్రం ఇంట్లో ఉండనివ్వకండి. తను నిలువెల్లా విషం నింపుకున్న పాము బావగారు. దేవ్, నువ్వు క్షమించరాని తప్పులు చేసి సుభద్ర జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావా? నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి నాకు ఈ ఇంట్లో స్థానం దొరికింది, ఇంత నీడ దొరికింది. దాన్ని నీ స్వార్థం కోసం నాశనం చేయాలని చూడకు. వెళ్ళిక్కడి నుండి. నాకు నువ్వు నీతులు చెప్తున్నావా హరిత? వీళ్ళందరినీ నీ నటంతో నమ్మించి మోసం చేసినట్టు నన్ను నువ్వు మోసం చేయలేవు. అయినా నీ నటన గురించి తెలియనివాణ్ణా నేను? అత్తయ్య, బావగారు, అందరూ వినండి. ఈ హరిత మొసలి కన్నీళ్లు కార్చి మారిపోయానని ఏడ్చి ఈ ఇంట్లో స్థానం సంపాదించి అవకాశం రాగానే విషం చింపాలని చూస్తుంది. చాలా ప్రమాదకరమైంది ఈ హరిత. కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పాము. నోటికొచ్చినట్టు మాట్లాడకు దేవ్. ఇంకా ఎందుకు ఓవరాక్షన్ చేస్తావు? నువ్వు ఎంత పెద్ద డ్రామా ఆడుతున్నావో ఇప్పుడు చెప్తాను చూడు. బావగారు, ఈ హరితకి కాళ్ళు పోవడం అనేది పచ్చి అబద్ధం. తన కాళ్ళు పనిచేస్తున్నాయి. అసలు ఆత్మహత్య ప్రయత్నం చేయడమే పెద్ద అబద్ధం. మిమ్మల్ని నమ్మించడానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యి లేదు లేదు అసలు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు దేవ్? అసలు ఏమైంది నీకు? ఏం కావాలి? ఏం కావాలా చెప్పమంటావా? ఏం కావాలో? నీ నిజస్వరూపం బయట పెట్టడం కావాలి. వీళ్ళందరికీ నువ్వెంత మోసం చేయగలవో తెలియాలి. ఈ ఇంట్లో అందరూ కలిసి నిన్ను బయటికి గెంటేయడం కావాలి. అందరూ సంతోషంగా ఉండడం కావాలి. లేచి నిలబడు. లేదు, నేను లేవలేను. నువ్వింకా తప్పించుకోలేవు హరిత. ఈ రోజుతో ఈ ఇంట్లో నీ డ్రామాకి తెరపడిపోయింది. నీ వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించడానికే నేనొచ్చాను. లెగో. నేను లేవలేను.
నా కాళ్ళు పని చేయవు. అది అబద్ధం. నువ్వు లేవగలవు, నాకు తెలుసు. లెగు. నా వల్ల కాదు. లెగమన్నానా? తన వల్ల కాదంటుంది కదా, ఎందుకలా బెదిరిస్తున్నావు? మీకు తెలియదు అత్తయ్య గారు, తను ఎంత బాగా నటిస్తుందో. ఇప్పుడే చూపిస్తాను చూడండి. నువ్వు లేస్తావా? బలవంతంగా నన్ను లేపమంటావా? నా వల్ల కాదు దేవ్. ఏంటిది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఓ, నా మాట వినవా? అయితే ఇందాక నేను చూసింది నిజమే అన్నమాట. అమ్మ హరిత, అమ్మ హరిత, హరిత, ఏంటి దేవిది? నీ చెల్లిలా కాకపోయినా ఒక ఆడపిల్లలా కూడా చూడవా నన్ను? ఒక అవిటి దాన్ని అందరి ముందు ఇంతలా అవమానించాలా? మమ్మీను వాడుతున్న కొత్త నాటకమా ఇది? మమ్మీ మాటలు నమ్మి ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు వేసిన శిక్ష దేవిది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ ఇంటి వాళ్ళ సుఖ సంతోషాల కోసం నేను ఆలోచిస్తుంటే నువ్వొచ్చి అంతా నటనని చెప్తున్నావు. హరికృష్ణ గారు భర్తగా దొరకడం నా అదృష్టం. సుభద్ర నీ భార్య అవ్వడం నీ అదృష్టం. కానీ నువ్వే ఆ అదృష్టాన్ని కాలదన్నుకున్నావు. కానీ ఈయన మంచితనంతో నేను మారాను, కానీ నువ్వు మారలేదు. సుభద్రని చంపాలని చూసావు. హే, మళ్ళీ చెప్తున్నా, సుభద్ర మీద అటాక్ చేయమని నేను చెప్పలేదు. నువ్వు కాకపోతే మమ్మీ ఇద్దరు ఒకటే కదా. నేనిక్కడే ఉంటే నీ పగ తీరదు కాబట్టి నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు మంచివాడివైపోవాలని చూస్తున్నావా? నిన్ను నమ్మి సుభద్రని మళ్ళీ నీ చేతిలో పెడితే తీసుకెళ్లి ప్రాణం తీసేయాలని చూస్తున్నావా? అంటే నీ స్వార్థం కోసం సొంత చెల్లెలి జీవితాన్ని కూడా పనంగా పెట్టేస్తావా? అందుకే దేవ్, ఆ ఇంటితో నేను తెగదెంపులు చేసుకున్నాను. నీకు దండం పెడతాను, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. నన్ను నా భర్తకి దూరం చేయొద్దు. ఆపు హరిత, నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? ఈ డ్రామాలన్నీ ఆపేసి నిజం ఒప్పుకో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.
ఏం చేస్తావయ్యా? ఇందాకటి నుంచి తెగ బెదిరిస్తున్నావు. లేని కాళ్ళని ఎక్కడి నుంచి తెమ్మంటావు? అత్తయ్య గారు, మీకు తెలియదు, ఇదంతా మా అమ్మ హరిత కలిసి చేస్తున్న పని. తన వల్ల ఈ ఇంటికే ప్రమాదం. మీకేమైనా జరిగితే సుభద్ర తట్టుకోలేదు. అందుకే ఈ హరితని తీసుకెళ్ళిపోదామని వచ్చాను. తనకు భర్త విలువ, కుటుంబం విలువ తెలియదు అత్తయ్య. చాలేవయ్యా, నువ్వేదో పెద్ద ఉత్తమిళ్ళ మాట్లాడుతున్నావు. భర్త విలువ తెలుసు కాబట్టి ఈ హరిత పశ్చాత్తాపంతో తన తప్పు తెలుసుకుని ఇక్కడే బ్రతుకుతుంది. మీ కుటుంబంతో సంబంధం తెంచుకుంది. నీకు తెలుసా భార్య విలువ? దేవతలాంటి నా కూతుర్ని చంపాలని చూశావు. నువ్వే గనక సుభద్రమేళ్ళలో తాళి కట్టిన వాడివి కాకుండా ఉంటే నా కొడుకు చేతిలో చచ్చుండేవాడివి. అత్తయ్య, నేనిప్పుడు పాత దేవుని కాదు. నా మాట నమ్మండి. నోర్మయ్, ఇంకోసారి మా గుమ్మం తొక్కావంటే ఏం చేయడానికైనా వెనకాడ్ను. పై ఇక్కడి నుంచి. హరిత నా కోడలు, అడుసుమిల్లింటి ఆడపడుచు కాదు. పర్వతనేని హరికృష్ణ భార్య. హరిత మీద మీకు ఎలాంటి అధికారం లేదు. వెళ్ళిక్కడి నుంచి. సుభద్ర, నేనిక్కడికి వచ్చింది నన్ను అర్థం చేసుకోమను, క్షమించమని అడగడానికో కాదు. మా చెల్లెల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. తను మారిపోయానని, భర్త విలువ తెలుసుకున్నాననే అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో అందరినీ నమ్మించింది. కానీ అది నిజం కాదు. తనెప్పటికీ మా అమ్మకి కూతురే తప్ప బావగారికి భార్య కాదు. మా అమ్మ చెప్పినట్టే వింటుంది. ఏం చేయమంటే అది చేస్తుంది. మా అమ్మ చెప్తే బావగారి ప్రాణం తీయడానికి కూడా వెనకాడదు. పైగా తనకి కాళ్ళు పంచేవని చెప్పడం కూడా నిజం కాదు. ఇవన్నీ బయటపెట్టి హరితని నాతో తీసుకెళ్దామని ప్రయత్నిస్తే అత్తయ్య గారు నాదే తప్పన్నట్లు మాట్లాడారు. నేను చేసిన తప్పులకి ఎన్ని మాటలైనా పడాలి, పడతాను. కానీ మీరు బాగుండాలి సుభద్ర. మీ కుటుంబానికి ఏదైనా జరిగితే నువ్వు తట్టుకోలేవు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అందుకే హరిత విషయంలో మీ అన్నయ్యని జాగ్రత్తగా ఉండమను. ఇది చెప్దామనే వచ్చాను.
హరిత కాళ్ళు పనిచేస్తున్నాయని రుజువు చేస్తాను. రుజువు చేస్తావా? ఏది రుజువు చెయ్యి. అర్చన, ఛార్జింగ్ పెట్టి నువ్వే మళ్ళీ ఫోన్ తీసిచ్చావా? లేదు, మళ్ళీ నేను ఈ గదిలోకే రాలేదు.